ఉందేమో అనుకున్నాను. ఓకే. అంటే ఇంకొకరు తప్పులు చేస్తున్నప్పుడు చూసి నేను వాళ్ళకంటే చాలా బెటర్ అనుకోకండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్‌లో మీరేం చేస్తారో మీకు తెలీదు. అది చెప్తున్నారిక్కడ. హ్మ్. యట్ జడ్జ్ నాట్ థైసెల్ఫ్ టు బి బెటర్ థాన్ హి. ఫర్ థౌ నోయెస్ట్ నాట్ హౌ లాంగ్ థౌ షాల్ట్ ప్రిజర్వ్. మీ గుడ్‌నెస్‌ని మీరు ఎన్నాళ్ళు ఉంచుకోగలరో మీకు తెలియదు. వి ఆల్ ఫ్రయల్. మనందరం కూడా ఎందుకు పనికిరాం. బట్ థౌ షాల్ట్ జడ్జ్ నో మ్యాన్ మోర్ ఫ్రయల్ దాన్ మైసెల్ఫ్. నాకంటే మిగతా వాడు ఏం పనికిరాడని కూడా జడ్జి చేయకండి అంటున్నారు. ఉమ్. ఫ్రయల్ అంటే ఒక రకంగా వీక్ అని, అంటే బలహీనం అంటే భౌతికంగా కాదు, ఇలాంటి తప్పులు చేయడం అని. ఓకే. ఆన్ ద Of టీచింగ్. the teaching of truth, happy and blessed is that person whom truth teacheth and informeth not by figures and deceitful voices, but as the truth is. Our opinion and our wit many times deceive us, for we see not the truth. What availeth us the knowledge of such things as shall neither help us at the day of judgment, if we know them, nor hurt us if we know them not? It is therefore great folly to be negligent in such things as be profitable and necessary to us, and to labor for such things that be but curious and damnable. Truly, if we do so, we have eyes but we see not. హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఇస్ దట్. ఆ వ్యక్తి చాలా హ్యాపీగాను బ్లెస్డ్ గాను ఉంటాడు. ఎవరికైతే సత్యం అన్నది ఆయనని ఆ, తెలిసిందో, ఆయన ఏదో ఉమ్, మోసపూరితంగా ఫిగర్స్ లో ఏదో చెప్పుకోవడానికి కాకుండా, బట్ యాజ్ ద ట్రూత్ ఈజ్, సత్యం సత్యంగా తెలిసిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, అంటే ఎంతో బ్లెస్డ్ అన్నారు. గొప్ప అంటే వాళ్ళు హ్యాపీగా కూడా ఉంటారు. మా ఒపీనియన్ ఏంటంటే అవర్ విత్ మెనీ మెనీ టైమ్స్ డిసీవర్స్. మన జ్ఞానమే మన ఎన్నోసార్లు మోసం చేస్తుంది. ఎందుకంటే మనకి ఎంతో తెలుసని ఏదో ఒక రకమైనది వచ్చేస్తుంది అనమాట. అప్పటికంటే అదొక మోసమే. దానివల్ల మనం ఇతర హంబుల్నెస్ వదిలేస్తాం. మనలో హ్యూమిలిటీ వదిలేసి నాకు అన్నీ తెలుసు అని ఇసుకుంటాం. ఇంకా తెలుసుకోవాలన్న సంగతి వదిలేస్తున్నాం. ఫర్ వీ సీ నాట్ ద ట్రూత్. అవర్ ఒపీనియన్ అవర్ విట్, అంటే మనకున్న ఉద్దేశ్యం మన జ్ఞానము చెప్తుంది, మనని మోసం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం సత్యాన్ని చూడకుండానే చూసేసామని చెప్పేస్తుంది. వాట్ availeth us the knowledge of such things as shall neither help us at the day of judgment. అంటే డే ఆఫ్ జడ్జిమెంట్ లో హెల్ప్ కాని విషయాలు ఏం లాభం. ఇఫ్ వీ నో దెమ్, మనకు అవన్నీ తెలిస్తే లాభం ఏమిటి. నార్ హర్టస్ ఇఫ్ వీ నో దెమ్. లేకపోతే మనకు అవన్నీ తెలియడం వల్ల అవి మనని హర్ట్ చేస్తున్నాయి. హర్టస్ ఇఫ్ వీ నో దెమ్ నాట్. అవి తెలియకపోతే మనం ఏం హర్ట్ అయిపోతాం అంటే అర్థమైందా. ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడం వల్ల మనకేమో డే ఆఫ్ జడ్జిమెంట్ రోజు మనకేం సహాయం చేస్తాయి, తెలియకపోవడం వల్ల ఏం పెద్ద నష్టం అన్నట్టుగా. ఇట్ ఈస్ దేర్ ఫోర్ గ్రేట్ ఫాలీ టు బి నెగ్లిజెంట్ ఇన్ సచ్ థింగ్స్ టు బి యాజ్ బి ప్రాఫిటబుల్ అండ్ నెససరీ టు అస్. అంటే మనకి అవసరము, మనకి ఎంతో, అలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండడమే చాలా తప్పు. అండ్ టు లేబర్ ఫర్ సచ్ థింగ్స్ దట్ బి బట్ క్యూరియస్ అండ్ డ్యామబుల్. అనవసరంగా ఉండి ఎంతో ఆసక్తిగాను అలాంటి వాటికి మనం ఎందుకని టైం వేస్ట్ చేయాలి. మనకు ఉపయోగం అంటే మన యొక్క అభివృద్ధికి, ఆత్మాభివృద్ధికి అవసరమైనవన్నీ వదిలేసి మిగతావన్నీ పట్టుకోవడం వల్ల ఏమిటి లాభం. ట్రూలీ ఇఫ్ వీ డూ సో వీ హ్యావ్ ఐస్ బట్ వీ సీ నాట్. అలా మనం చేస్తున్నాం అంటే మనకు కళ్ళు ఉన్నాయి కానీ మనం చూడటం లేదని అర్థం. Hmm. And what availeth us the knowledge of the kind and working of creatures? Truly nothing. He to whom the everlasting word, that is Jesus, speaketh, is discharged of many vain opinions. Of that word, of that word, all things proceed, and all things openly shew and cry that he is God. No man without him understandeth the truth, nor rightly judgeth.
but he to whom all things are one, and he that all things draweth into one, and all things seeth in one, and desireth nothing but one, may quickly be established in heart and be fully pacified in God. And చెప్పండి. వాట్ అవైలెత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద కైండ్ అండ్ వర్కింగ్ ఆఫ్ క్రీచర్స్. అంటే మనకేంటంటే అటువంటి నాలెడ్జ్ ఏంటి, ఏ జీవులు ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నిటిని వల్ల మనకి లాభం ఏమిటి? ట్రూలీ నథింగ్, ఏ లాభం లేదు. హీ టు హూమ్ ద ఎవర్ లాస్టింగ్ వర్డ్, అంటే జీసస్ చెప్పినటువంటి ఆ పదం అనేది ఈజ్ డిశ్చార్జ్డ్ ఆఫ్ మెనీ వెయిన్ ఒపీనియన్స్. ఆయన వృధా ఒపీనియన్స్ అన్నిటిని తీసేటట్టుగా మాట్లాడేవాడు. ఆఫ్ దట్ వర్డ్ ఆల్ థింగ్స్ ప్రొసీడ్. ఆయన చెప్పిన పదానికే ప్రకారమే అన్ని జరుగుతాయి. అండ్ ఆల్ థింగ్స్ ఓపెన్లీ షూ అండ్ క్రై దాట్ హీఈస్ గాడ్. అన్నీ కూడా అప్పుడు తెలుసుకుని ఏం చెప్తాయి అంటే ఆయనే భగవంతుడండి. నో మ్యాన్ వితౌట్ హిమ్ అండర్స్టాండ్ డెత్ ద ట్రూత్. ఆయన లేకపోతే ఆ పరమసత్యాన్ని ఎవరు అవగాహన చేసుకోలేరు. నార్ రైట్లీ జడ్జెత్, రైట్ గా జడ్జి చేయలేరు. బట్ హీ టు హూమ్ ఆల్ థింగ్స్ ఆర్ వన్ అండ్ హీ దట్ ఆల్ థింగ్స్ డ్రాయత్ ఇన్ టు వన్. ఎవరికైతే సమస్తము ఒకటిగానే ఉందో, అన్నిటిలోని అన్ని విషయాలు ఆ ఒకటిలోకే అతను ఫీల్ అవుతుంటా అంటే లాగుతున్నాయో, అండ్ ఆల్ థింగ్స్ సెటత్ ఇన్ వన్, అన్ని ఆ వన్నెస్ లోనే ఉన్నాయి. అండ్ డిజైర్ నథింగ్ బట్ వన్, ఆ ఒక్కదాన్నే తప్ప దేన్ని కోరకుండా మే క్విక్లీ బెస్ట్ ఉన్నవాడు ఆయన తన హృదయంలో ఉంటాడు. అండ్ బీ ఫుల్లీ పాసిఫైడ్ ఇన్ గాడ్, ఆయన భగవంతుడిలోనే పూర్తిగా లీనమై ఆనందంగా ఉంటాడు. O truth that God art, make me one with thee in perfect charity, for all that I read, hear, or see without thee is grievous to me. For in thee is all that I will or my desire. Let all doctors be still in thy presence, and let all creatures keep themselves in silence. And do thou only, Lord, speak to my soul. The more that a man is joined to thee, and the more that he is gathered together in thee, the more he understandeth without labor high secret mysteries, for he hath received from above the light of understanding. చెప్పండి. టైం ఎంత అయిందండి? ఇంకా 6 minutes ఉందండి. ఓకే. దీంతో ఆఫ్ చేద్దాం ఇక్కడ. అంటే ఆయన సత్యం, ఓ ట్రూత్ అంటే ఓ సత్యమా, దట్ గాడ్ ఆర్ట్, నువ్వే భగవంతుడై ఉన్నావు, నాకు నిన్ను తెలుసుకునేటట్టు చెయ్యి. పర్ఫెక్ట్ చారిటీతో అంటే సంపూర్ణమైనటువంటి ఉదారత్వంతో నిన్ను తెలుసుకునేటట్టు చెయ్యి. ఎందుకంటే నేను చదివినదంతా, విన్నదంతా, చూస్తున్నదంతా నువ్వు లేకపోతే అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఫర్ ఇన్ ధీ ఈజ్ ఆల్ దట్ ఐ విల్, నీలోనే నేను కోరుకుందంతా, ఆర్ మే డిజైర్ ఉంది. లెట్ ఆల్ డాక్టర్స్ బి స్టిల్ ఇన్ థై ప్రెజెన్స్, డాక్టర్స్ అందరూ కూడా నీ ప్రెజెన్స్ లో నిశ్చలంగా ఉండేటట్టు ఉండాలి. అండ్ లెట్ ఆల్ క్రీచర్స్, అన్ని జీవులు కూడా సైలెన్స్ లో ఉండాలి. కీప్ దెమ్సెల్వ్స్ ఇన్ సైలెన్స్ అండ్ డూ ద ఓన్లీ లార్డ్, నీవు ఒక్కడివే మాట్లాడాలి. టు మై సోల్, నా ఆత్మతో. అంటే నీవు ఒక్కడివే నా ఆత్మతో మాట్లాడాలి. ద మోర్ దట్ ఎ మ్యాన్ ఈస్ జాయిన్డ్ టు ధీ అండ్ ద మోర్ దట్ హీ ఈస్ గ్యాదర్డ్ టుగెదర్ ఇన్ ధీ, నీలోనే కలిసిపోయి ఉన్నవాడు, ద మోర్ హీ అండర్స్టాండ్ వితౌట్ లేబర్ హై సీక్రెట్ మిస్టరీస్, కష్టపడకుండా నీ అంటే అవగాహన చేసుకుని హై సీక్రెట్ మిస్టరీస్ అన్ని, ఫర్ హీ హ్యాత్ రిసీవ్డ్ ఫ్రమ్ అబౌవ్ ద లైట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆయనకి అనంతమైనటువంటి మనంతటికి అతీతమైన ఆ జ్ఞానం అనేది అవగాహన చేసుకుంటాడు. అంటే మనం కూడా అంటాం కదా, అంటే ఇది అందరూ ఒకటే, ఆ భగవంతుడిలోనే ఆయనే కావాలి, సమస్తం ఆయనే అని ఆయన మాటలతోటే మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనకి ఈ ప్రపంచానికి అతీతమైన దాన్ని మనం అవగాహన చేసుకుని అందుకోగలుగుతూ ఉంటాం. ఇక్కడికి ఇంకో పాసేజ్ చెప్పేస్తానండి. 3 నిమిషాలు ఉందా? ఉందండి.
చెప్పండి. పవిత్రమైన, పరిశుద్ధమైన, నిశ్చలమైన హృదయం అన్నది ఆ అది అంటే బ్రోకెన్ ఆర్ లైట్లీ ఓవర్కమ్ విత్ ఘాస్ట్లీ లేబర్స్. అంటే ఘాస్ట్లీ లేబర్స్ అంటే భయంకరమైన పనులు చేసినా సరే అది విడబడదు, లేకపోతే దాన్ని ఎవరు జయించలేరు. ఫర్ హీ డత్, ఇక్కడ డూయత్ అంటే డత్, ఫర్ హీ డస్ ఆల్ థింగ్స్ టు ద ఆనర్ ఆఫ్ గాడ్. అంటే అతను ఏ పని చేసినా పరమాత్ముడి కోసమే చేస్తాడు. అండ్ ఫర్ దాట్ హీఈస్ క్లియర్లీ మోటిఫైడ్ టు హిమ్సెల్ఫ్. అందుకని ఆయన తను తాను ఎంతో బాధించుకుంటాడు కూడా పరమాత్ముడి కోసం. దేర్ ఫోర్ హీ కవెటెడ్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఫాలోయింగ్ హిజ్ ఓన్ విల్. అందుకని ఆయన తన ఇచ్చని ఇంకా ఫాలో అవ్వడు, అంటే ఆయన యొక్క భగవదీచ్ఛనే ఫాలో అవుతాడు. వాట్ హిండ్రెట్ ది మోర్ దాన్ థై ఎఫెక్షన్స్ నాట్ ఫుల్లీ మోటిఫైడ్ టు ద విల్ ఆఫ్ థై స్పిరిట్. అంటే వాట్ హిండరెత్, నిన్ను ఏది ఆటంకపరుస్తోంది, మోర్ దాన్ థై ఎఫెక్షన్స్, నీ అభిమానాలు, నాట్ ఫుల్లీ మోటిఫైడ్ టు ద విల్ ఆఫ్ ద స్పిరిట్. విల్ ఆఫ్ ద స్పిరిట్ కి అంటే మనం భగవంతుడి యొక్క విషయాన్ని వినకుండా ఆయన ఇచ్చని చేయకుండా మన అడ్డేవేమిటి? ట్రూలీ నథింగ్. ఏవి అడ్డం, అంటే మనమే అడ్డుకుంటున్నాం, ఇంకేవి అడ్డం. ఇంకెంత అండి ఉంది? ఇంకా 3 minutes ఉందండి. ఒక డివోటెడ్ మ్యాన్, ఓకే అయితే చెప్పేస్తానండి. ఒక బాగా అంకితమైన వ్యక్తి, ఒక క్రమబద్ధతలో ఉన్నవాడు, ఈజ్ అవుట్వర్డ్ బిజినెస్ దట్ ఈస్ డ్రాయత్ హిమ్ నాట్ టు ద లవ్ ఆఫ్ ఇట్. అంటే ఆయన బాహ్యంగా చేసినటువంటి పనులు, ఆయన ఎంత క్రమబద్ధంగా ఉన్నా, ఆయన ఎంత డివోట్ అయినా అది భగవంతుడి యొక్క ప్రేమకి లోనవ్వదు. బట్ దట్ హీ కంపెల్ ఇట్ టు బి ఒబీడియంట్ టు ద విల్ ఆఫ్ ద స్పిరిట్. ఆ విల్ ఆఫ్ ద స్పిరిట్ కానీ ఆయన కానీ ఒబీడియంట్ గా ఉంటే, అండ్ టు ద రైట్ జడ్జిమెంట్ ఆఫ్ రీజన్, సరి అయినటువంటి జడ్జిమెంట్ తోటి ఉంటే, అలాంటిది అంటే బట్ దట్ హీ కంపెల్ ఇట్, ఆయన కంపెల్ చేస్తున్నాడు టు బి ఒబీడియంట్ టు ద విల్ ఆఫ్ ద స్పిరిట్. అంటే దాన్ని అటువంటి పనుల్ని ఆ పరమాత్ముడి ఇచ్చకి ఆ తర్వాత రైట్ జడ్జిమెంట్ తో చేస్తే అప్పుడు బాగుంటాయి. హూ హ్యాత్ ఎ స్ట్రాంగర్ బ్యాటిల్ దాన్ హీ దట్ లేబరెత్ టు ఓవర్కమ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను అధిగమించాలని వ్యక్తి కంటే పెద్ద యుద్ధం చేసిన వాడెవడు? అండ్ దిస్ షుడ్ బి అవర్ డైలీ లేబర్. ఇది మన లేబర్ అవ్వాలి. మనం రోజు చేసే పనులు, మనం రోజు చేసే కోరికలు అన్ని మనం అధిగమించాలి. దట్ వీ మే బి మేడ్ స్ట్రాంగర్ ఇన్ స్పిరిట్. మన ఆత్మతత్వంలోనే మనం బలంగా అవ్వాలి. హూ హ్యాత్ ఎ స్ట్రాంగర్ బ్యాటిల్ అంటే అందులో తను తాను అధిగమించాలన్న కంటే పెద్ద యుద్ధం ఏముంది? అందుకనే మనం ఏం చేయాలంటే మనం జయించుకోవాలి. మన నిత్య జీవితంలో మన డైలీ కోరికలు కూడా మనం జయించేటట్టుగా ఉండాలి. దట్ వీ మే బి మేడ్ స్ట్రాంగర్ ఇన్ స్పిరిట్. అప్పుడు మన స్పిరిట్ లో మనం చాలా స్ట్రాంగర్ గా అవుతాం. మనం అండ్ ఇంక్రీజ్ డైలీ ఫ్రమ్ బెటర్ టు బెటర్. ప్రతిరోజు అభివృద్ధి చెందుతాం. ఎవ్రీ పర్ఫెక్షన్ ఇన్ దిస్ లైఫ్ హ్యాస్ సమ్ ఇంపర్ఫెక్షన్. ఈ జీవితంలో మన ప్రతి పర్ఫెక్షన్ కి కొంత అసంపన్నత ఉంటూనే ఉంటుంది. అండ్ దేర్ annexed unto it, and there is no knowledge in this world but that is mixed with some blindness of ignorance. ఈ జీవితంలో గొప్ప జ్ఞానం అంటూ లేదు. ఏ జ్ఞానం కూడాను ఒక అంధకారంతో, అజ్ఞానంతో కూడింది. అండ్ దేర్ ఫోర్ ఎ మీక్ నోయింగ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఇస్ ఎ ష్యూరర్ వే టు గాడ్. అందుకని అమాయకంగా తను తాను తెలుసుకోవడం అన్నదే భగవంతుడికి మార్గం. దాన్ ఈస్ ద సర్చింగ్ ఫర్ హైనెస్ ఆఫ్ కన్నింగ్. అంటే కన్నింగ్ హైనెస్ కంటే ఇదే చాలా గొప్ప విషయం. అమాయకత్వంతో తను తాను తెలుసుకోవడం అంటే ఏంటి? ఈ మోసాలు అవి భగవంతుడి రేపు మనల్ని తీసుకెళ్ళవు. అవన్నీ మనం దూరంగా అయిపోతున్నాం. ఇంకా టైం ఉందా? కరెక్ట్ గా అయిందండి 7:30. నా దీంట్లో ఇవాళ టైం చూపెట్టట్లేదు, అందుకని. ఓకే అండి, ఇవాళకి ఇక్కడికి ముగించేద్దాం. నెక్స్ట్ థర్స్డే ఇది చదువుదాం, సండే ఏమో ధర్మపదం చదువుతున్నాం. ఇది మిగతా రోజులు ఓల్డ్ డైరీ లీవ్స్ చదువుదాం, సరేనా? ఇప్పుడు ఈ పదాల వెనకాల ఉన్న మీనింగ్ తీసుకుంటే ఇవన్నీ మనకు అవసరమైనవే కదండి, కదా? అవునండి. అంటే మనం ఎంత జ్ఞానం ఆర్జించినా ఎలా జీవించాలనేది కూడా ఇందులో తెలుస్తుంది కదా.
ఏదో మరి వీళ్ళు రికమెండ్ చేశారు ఈ పుస్తకాన్ని, నేను చదవలేదు. ఓకే అండి, అందరికీ నమస్కారం. నమస్తే అండి. నాగరాణి గారు కూడా వచ్చారు, బానే ఉంది కదా? నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నిన్న కూడా జాయిన్ అయ్యాను, నిన్న ఇవాళ చూశానండి. కూడా జాయిన్ అయ్యాను. బానే ఉందా? బాగుందమ్మా, ఓకే అండి, బాగుంది. థ్యాంక్స్. క్లోజ్ చేస్తున్నాను.